దత్తాత్రేయ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 33 ఏళ్లుగా పట్టణంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం పూజలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు కూడా స్వామి దర్శనం చేసుకున్నానని, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా దర్శించుకున్నట్టు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలియజేస్తున్నారు. దత్తాత్రేయ స్వామి ఆలయం ఉండడం, మరి ప్రతి ఏటా కూడా అనేక మంది భక్తులు ఈ స్వామివారి సన్నిధిలోకి గృహంలోకి వచ్చి ప్రత్యేక పూజలు గావింపు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్న సందర్భం. మన వేములవాడ దగ్గరే వరదవిల్లు కూడా స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో కూడా ఘనంగా జయంతి ఉత్సవాలు జరగడం, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భక్తులు కూడా వెళ్ళి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో గత సంవత్సరం ఎన్నికల కంటే ముందు ఇక్కడ దత్తాత్రేయ స్వామిని సావిత్రమ్మ ఇంట్లో దర్శించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వచ్చి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా మరి వచ్చి స్వామివారిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలి, అంతా మంచి ప్రతి పని రేపు విజయవాడ పట్టణ నియోజకవర్గ రాజన్నాల అభివృద్ధి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా చూడమని చెప్పి కూడా వేడుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఉండాలని చెప్పని ఆ స్వామిని వేడుకోవడం జరిగింది. వరదబెల్లో కూడా ఈరోజు మన బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా స్వామిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని, ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా ఆశిస్తుండాలని చెప్పని వేడుకునేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తున్న సందర్భం. ఇదే రోజు అనేక ప్రాంతాల్లో కూడా చక్కటి పర్వదినంగా అనేక ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సందర్భంగా భక్తులందరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు.